ఛత్తీస్గఢ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లా కిరందుల్ ఎన్ఎండిసి ఐరన్ ఓర్ మైన్స్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5 కూలీలు దుర్మరణం చెందారు. మట్టి పిల్లల కింద మరో 6 చిక్కుకున్నారు. ఎల్ఐటీ కంపెనీ మైన్స్లో పనులు చేస్తూ మట్టి గుట్టలు తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి పిల్లల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఎన్ఎండిసి గనుల్లో ఐరన్ ఓర్ గనుల్లో ఒక భారీ ప్రమాదం జరిగింది. దాదాపు 5 కూలీలను పట్టున పెట్టుకుంది. మరొక 6 కూలీల పరిస్థితి విషమంగా ఉంది. అసలు వారికి ఏం జరిగింది, ఎక్కడున్నారనే అంశాన్ని కూడా అధికారులు కనుక్కోలేకపోతున్నారు. ప్రస్తుతం అక్కడ బీదావాహ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొత్తం ఒక్కసారిగా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి ఐరన్ ఓర్ గనుల్లో మట్టి వెలికితీత పనులు కొనసాగిస్తుండగా మట్టి గుట్ట కూలిందని చెప్పి ప్రత్యక్షంగా చూసినటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ మట్టి గుట్ట కూలటంతో అప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కూలీలు కావచ్చు, ఇతర అధికారిక సిబ్బంది కావచ్చు, కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారి సజీవ సమాధి అయిపోయారు. వారి మీద మట్టి గుట్టల కొద్ది టన్నుల కొద్ది మట్టి మీద పడడంతో వారంతా కూడా ఊపిరాడడానికి చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. దాంతో ఇప్పటికీ ఒక 5 మృతదేహాలను వెలికి తీశారు. మరొక 6 ఆచూకీ తేలడం లేదు. వారందరూ కూడా మట్టి గుట్టల కింద చిక్కుకొని ఉంటారనేటువంటి అనుమానంతో ఇప్పటికే సహాయ చర్యలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపారు. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఉన్నతాధికార బృందం అంతా కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇది ఒక భారీ దుర్ఘటనగా చెప్తున్నారు. ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన ఐరన్ ఓర్ గని ఇది. ఈ ప్రైవేట్ కంపెనీ ఐరన్ ఓర్ ఉత్పత్తి చేస్తున్నటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి మట్టిని వెలికి తీస్తున్నారు. ఈ మట్టిని వెలికి తీసేటువంటి క్రమంలో ఉన్నటువంటి చర్యలు, మిగతా మట్టి చర్యలు ఒక్కసారిగా ఉబికి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కనీసం వారు పారిపోవడానికి కానీ, వేరే చోటికి ఉరకడానికి కానీ, పరిగెత్తడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితులలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మిగతా అక్కడ ఉన్నటువంటి 5 మృతదేహాలను వెలికి తీసి బయటకు తీసుకొచ్చి పెట్టారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, దాని తర్వాత వారికి సంబంధించినటువంటి వారి రోదనలతో అక్కడంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మిగతా వారన్నా క్షేమంగా రావాలి. మట్టి గుట్టల కింద ఉన్నటువంటి మిగతా 6 క్షేమ సమాచారం కోసం వారి సంబంధికులు అలాగే ఆచూకీ ఏమైనా తెలిసిందంటే లోపల చిక్కుకుపోయారన్నారు కదా, వాళ్ళ ఆచూకీ ఏమైనా కనిపెట్టారా? వారి ఆచూకీ కోసం సునీత పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టారు. 6 సజీవంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోని ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి తీసుకొచ్చి చెప్పారు. అట్లాగే స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, తర్వాత మైన్స్ శాఖకు సంబంధించినటువంటి మైనింగ్ శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఎవరికి అవకాశం ఉన్న విధంగా వారు ఈ మట్టి చర్యలను తొలగించేటువంటి, మట్టి పెళ్లను తొలగించేటువంటి కార్యక్రమం చేపట్టారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో పూర్తి స్థాయి సమాచారం చెప్తామని ఛత్తీస్గఢ్ అధికారులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా ఒక అవకాశం ఉంటే మట్టుకు అక్కడ కొండ చర్యల కింద, మట్టి చర్యల కింద చిక్కుకున్న వారు 6 ఉన్నారో వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు. కానీ ఆ మట్టి పడ్డేటువంటి విధానాన్ని చూసినటువంటి స్థానికులు మాత్రం ఏమాత్రం హోప్ చెప్పడం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా కొండ చర్య విరిగిపడింది, ఆ మట్టి చర్య అంతా విరిగిపడింది. మీద పడడంతో వారు వేరే పక్కకు కూడా జరిగేటువంటి ఆస్కారం లేకుండా ఒక్కసారిగా సజీవ సమాధి అన్నట్టుగా అయిపోయారు. కాబట్టి ఆ మట్టిని వెలికి తీయడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి వారు క్షేమంగా తిరిగి వస్తారా లేదా అనే దాని మీద ఒక టెన్స్ వాతావరణం నెలకొంది. మొత్తంగా కిరండోల్కి సంబంధించినటువంటి ఎన్ఎండిసి గనుల్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. సహాయ చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అవసరమైనటువంటి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామని కూడా ఛత్తీస్గఢ్ అధికారులు చెప్తున్నారు. సునీత, అంటే వాళ్ళంతా కూడా అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వారైనా ఇతర ప్రాంతాలకు చెందిన వారికి తెలుస్తుందా? వాళ్ళ ఆచూకీ ఏమన్నా తెలిసిందా? అంటే డీటెయిల్స్ అవి. సునీత, ఈ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్పడం కోసం మనం ప్రయత్నం చేసాం. ఏం జరిగింది, ఎవరెవరు ఈ మృతులకు సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎంతమంది విధుల్లో ఉన్నారు, వారంతా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వివరాలు నోట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. దాంతో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. వెలికి తీసినటువంటి మృతదేహాలను ఐడెంటిఫై చేయాలంటే కనుక కంపెనీకి సంబంధించిన సిబ్బంది రావాల్సి ఉంటుంది. ఆ సిబ్బందిని ప్రస్తుతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఒక
హాఫ్ అన్ అవర్ 30 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఈ చనిపోయినటువంటి ఈ కూలీలు కార్మికులు ఎవరు, వీరికి సంబంధించినటువంటి వివరాలు ఏంటనేటువంటి అంశాన్ని కూడా ఇస్తామని చెప్పి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మైనింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. పోలీసులు కూడా అదే సమాచారాన్ని చెప్తున్నారు. సహాయ చర్యలు ముందున్నటువంటి లక్ష్యం ముందు ఎవరైతే 6 మట్టి పల్లెకి చిక్కున్నారో వారిని రక్షించడం అనేది మన ప్రథమ కర్తవ్యం. వారిని క్షేమంగా బయటికి తీసుకురావడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం కావచ్చు, తదుపరి జరగాల్సినటువంటి కార్యక్రమం వారికి సంబంధించినటువంటి ఎక్స్‌గ్రేషియా లాంటి వాటి గురించి మేము మాట్లాడతాం. ముందైతే జరగాల్సినటువంటి ప్రక్రియ మట్టి వెలికితీత పనులు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి పనులు జరగాలి కాబట్టి ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చేశామని చెప్పి ఛత్తీస్గఢ్ మైనింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. సునీత, అలాగే సాంబ, అంటే ఒకే చోట ఈ మట్టి పల్లెలు విరిగిపడడం జరిగిందా, లేదంటే వేరు వేరు చోట్ల జరిగాయా, ఒకే దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందా? ఈ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన ఎన్ఎండిసికి సంబంధించినటువంటి ఈ సైట్ ఏరియాలో జరుగుతున్నటువంటి పని భాగంగా ఈ ప్రత్యక్షం ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగిందో ఈ ఒక్క చోట మాత్రమే జరిగింది. ఎందుకంటే ఆ మట్టి పెళ్లలో విరిగిపడినటువంటి విధానానికి కింద స్థాయిలో వీళ్ళు పనిచేస్తున్నప్పుడు మట్టి గుట్ట పైకి ఉన్నట్టుగా చెప్తున్నారు. దాన్ని పెకిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐరన్ ఓరు అంటే మొత్తం మట్టిలాగే ఉంటుంది, నథింగ్ మట్టి. ఆ మట్టిని తొలగించేటువంటి క్రమంలో కింద నుంచి తొలగించేటువంటి క్రమంలో ఒకసారిగా కాస్త ఎక్కువ తొలగిస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ అవుట్ అయిపోయి అది మొత్తం మట్టి కూలిపోయింది అనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సార్, ఈ ఒక్క చోటే జరిగింది. ఈ ఏదైతే ఎల్ఎన్టీ సైట్ కి సంబంధించినటువంటి ఏరియా ఉందో ఈ ఏరియాలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కేవలం ఎవరైతే విధుల్లో ఉన్నారో వారు మాత్రమే బాధితులుగా క్షతగాత్రులుగా ఉన్నారు. మిగతా వారికి కానీ ఆ పక్కన ఉన్నటువంటి సైట్లకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగలేదని కూడా చెప్తున్నారు. కాకపోతే ఒక పెద్ద ఎత్తున మట్టి పడినప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 5 మంది చనిపోవడం, ఒక 6 చిక్కుకోవడం అనేది ఆ ఏరియాలో జరిగినటువంటి ప్రమాదాల్లో పెద్దదిగా చెప్తున్నారు. సునీత, రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.